రేపే సోమవారం. రేపు సోమవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఇవి చల్లితే చాలు 5 నిమిషాల్లో మీ దరిద్రం తొలగిపోయి ఎన్నో పాపాల నుండి బయటపడి సాక్షాత్తు అయోధ్యను తాకినంత పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే రేపు అయోధ్య నగరంలోని ఒక అద్భుతమైన అందమైన పండగ. ఎందుకంటే శ్రీ బాలరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. మనం ఎన్నో సంవత్సరాల క్రిందట కోల్పోయిన అయోధ్య నగరంలోని ఈ గుడి అన్నది మళ్ళీ తిరిగి కట్టడం అనేది చాలా సంతోషకరం. ఆ గుడిలో శ్రీ బాలరాముల వారు ప్రాణప్రతిష్ఠ సోమవారం రోజు మధ్యాహ్నం 12:22 ప్రాణప్రతిష్ఠ పూజ జరగనుంది. ఈ పూజని ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి చూడకపోయినా మనకు భక్తి ఛానళ్లలో లైవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో కూడా ఇంటిల్లిపాదంతా కూర్చొని చక్కగా చూడవచ్చు. ఇక అదేవిధంగా రేపు సోమవారం రోజున ఇంత పవిత్రమైనటువంటి పర్వదినాన గుమ్మం ముందు ఇది చల్లండి చాలు, ఇక మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. సాక్షాత్తు శ్రీరాముల వారి అనుగ్రహం, అలానే పరమశివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అయోధ్య నుండి అక్షంతలు అందరికీ ఆల్రెడీ అందే ఉంటాయి కదా, అయితే అక్షంతలతో కూడా పూజ చేయాలి. రేపు సోమవారం రోజున ఉదయం మరియు సాయంకాలాన దీపాలను వెలిగించాలి. ఇంటి ముందు అలానే తులసి కోట దగ్గర పూజ గదిలో కూడా దీపాలను వెలిగించాలి. అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో పాటు ఇంట్లో కూడా మంచి బియ్యంతో కొన్ని అక్షంతలు, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం కలిపి తయారు చేసి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను కూడా అందులో కలిపి ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక అలా స్టోర్ చేసుకున్న అక్షంతలు ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగించాలి. అలానే రేపు ఖచ్చితంగా సోమవారం రోజు ఇంటి గుమ్మం దగ్గర ఇవి చల్లటం వల్ల మీ ఇంట్లోకి ఒక దైవశక్తి అనేది వస్తుంది. మధ్యాహ్నం 12:22 ఇంట్లో ఉన్న వారంతా కూడా శ్రీరాముల వారి యొక్క నామస్మరణ చేసుకోవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఇక శ్రీరాముల వారి ఏ శ్లోకాలైనా కూడా చదువుకోవచ్చు. అలా శ్లోకాలు చదువుకొని ఆ తరువాత పూజ పూర్తయ్యాక అక్షంతలను మీ తలపై చల్లుకోవాలి. ఇక అదేవిధంగా రేపు సోమవారం రోజు సాయంకాలాన ఇంటి గుమ్మం ముందు ఇది చల్లి ఆ తరువాత ఇంటికి ఇరువైపులా 2 దీపాలను వెలిగిస్తే ఖచ్చితంగా శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి కలుగుతుంది. ఇక అదే విధంగా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని సాయంకాలాన చేయాలి. 5 నిమిషాల్లో మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ఇంటి సింహద్వారం అనేది ఖచ్చితంగా అది ఆహ్వాన ద్వారం కాబట్టి ఈ ఆహ్వాన ద్వారం అనేది మంచి చెడు రెండూ కూడా ఈ ద్వారం నుండే వస్తూ ఉంటాయి. మరి ఇది ఇంటి గుమ్మం ముందు రేపు సాయంకాలాన చల్లటం వల్ల మన ఇంట్లోకి చెడు అనేది రాకుండా కేవలం మంచి మాత్రమే వస్తూ ఉంటుంది. అలానే సోమవారం అంటేనే పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు. సోమవారం రోజున మనకు శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరగటం చాలా విశేషం. కాబట్టి రేపు చాలా మంచి రోజు. ఎంతో గొప్ప ముహూర్తం ఉంటే తప్ప ఇలా శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టకి పెట్టరు. ఎంతో గొప్ప పవిత్రమైనటువంటి ముహూర్తం. అందులోనూ సమయం వచ్చేసి మధ్యాహ్నం 12:22 ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలి అనుకున్నా, లేదా మీరు ఏదైనా పూజలు చేయాలి అనుకున్నా, వ్రతాలు చేయాలి అనుకున్నా చాలా అనుకూలమైనటువంటి పర్వదినం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా వాహనాలు తీసుకోవాలి అనుకున్నా, గుమ్మం తీసుకోవాలి అనుకున్నా, ఏవైనా ముఖ్యమైన వ్యవహారాలు కావచ్చు, లేదా ఇతర ఏదైనా మంచి సంబంధించినవి ఏవైనా ప్రారంభించాలి అనుకునే రోజున మీరు ఏది మంచి రోజు అని చూస్తున్నట్లు అయితే గనక రేపు మధ్యాహ్నం 12:22 అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రామకోటిని రాసేవారు కావచ్చు, రామకోటిని రాస్తున్నవారు కావచ్చు, లేదా రామకోటిని మొదలు పెట్టాలి అనుకునే వారు కావచ్చు, రేపు మధ్యాహ్నం 12:22 పెన్ను పేపర్ పట్టి కాస్త రామ అని రాసినా సరే మీరు కోటి రామ రామ అని రాసినంత పుణ్యం ఖచ్చితంగా లభిస్తుంది. రేపు చాలా మంచి పవిత్రమైనటువంటి పర్వదినం. ఉదయాన్నే మనం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి మధ్యాహ్నం లేదా సాయంత్రం మధ్యాహ్నం శ్రీరాముణ్ణి పూజించి సాయంకాలం ఇంటి ముందు దీపాలను వెలిగించి ఇక శ్రీరాముని యొక్క చిత్రపటాన్ని గంధం అలానే పసుపు రంగు, ఎరుపు రంగు, తులసి దళాలతో అలంకరించి శ్రీరాముల వారికి ఇష్టమైనటువంటి వడపప్పు, చలిమిడి, పానకాన్ని నైవేద్యంగా పెట్టి
శ్రీరాముల వారి శ్లోకం చదివితే చాలు, ఇక అంతా శుభమే జరుగుతుంది. అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ఇరుగు పొరుగు వారికి ఎవరికైనా అందరి వారు ఉంటే వారికి మీ ఇంట్లో కలుపుకున్న అక్షంతలు, అయోధ్య నుండి తెచ్చిన అక్షంతలు కలిపి వారికి కొన్ని ఇస్తే ఇంకా మంచి ఫలితం అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అయితే మరి రేపు ఖచ్చితంగా ఇంటి సింహద్వారం దగ్గర ఇది చల్లితే గనక ఖచ్చితంగా మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా తొలగిపోతుంది. దుష్టశక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. సాక్షాత్తు అయోధ్య నగరాన్ని తాకినంత పుణ్యం లభిస్తుంది. రేపు మీరు 5 దీపాల కన్నా ఎక్కువ వెలిగించినా పర్వాలేదు, కానీ 5 దీపాల కన్నా తక్కువ మాత్రం వెలిగించకూడదు. ఎందుకు 5 దీపాలే వెలిగించాలి అంటే 500 ఏళ్ల సంవత్సరాల నుండి ఎంతోమంది పోరాడి ప్రాణాలు విడిచినటువంటి సమయం. ఆ తరువాత మళ్ళీ మనం తిరిగి మన అయోధ్య గుడిని తిరిగి తెచ్చుకున్నాము. ఈ అయోధ్య గుడి వెనకాల ఎంతోమంది ప్రాణాలు విడిచారు అని కూడా శాస్త్రం అలానే పెద్దవాళ్ళు వివరిస్తున్నారు. కానీ వారు ఎంత పోరాడినప్పటికీ వారికి ఈ గుడిని చూసే అదృష్టం కానీ, ఈ గుడి పునర్నిర్మిస్తారు అన్న ఆశ కానీ లేకుండే. కానీ ఇప్పుడు మనం సాక్షాత్తు ఆ గుడిని నిర్మించారు. ఆ గుడి దగ్గర శ్రీరాముల వారి పాదాల చెంతన చేరినటువంటి అక్షంతలు ప్రతి గడప గడపన అందజేశారు. ఇది మనం ముందు తరాలకి చెప్పుకోవడానికి కూడా ఎంతో శుభకరంగా భావించవచ్చు. ఎందుకంటే మేము కూడా శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం పొందినటువంటి వారిమే. శ్రీరాముల వారి యొక్క అక్షంతలను పొందాము. అయోధ్య నిర్మించిన సమయంలో మేము ఉన్నాము, అందులో మేము పాల్గొన్నాము అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది కూడా. అలాంటి పర్వదినాన రేపు ఇంటి సింహద్వారం దగ్గర ఇది చల్లితే అన్ని శుభాలే. సాక్షాత్తు అయోధ్యను తాకినంత పుణ్యం కూడా. ఏది చల్లాలి అంటే ముందుగా ఒక గ్లాసులో ఉప్పు నీటిని తీసుకోండి. నీటిలో కాస్త దొడ్డుప్పు వేయండి. అందులోనే చిటికెడు పచ్చ కర్పూరం, ఎరుపు రంగు పూల రేకులు, పసుపు, కుంకుమ, అత్తరు ఇలా ఇవి వేసి బాగా కలపండి. ఆ తర్వాత వాటిని సింహద్వారం పైన చల్లండి. ఇలా చల్లడం వల్ల శ్రీ రాముల వారి ఆశీస్సులు కలుగుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా చెడుని తొలగించడంలో చాలా ముందుంటాయి. ఇక అందులో వేసిన ఎరుపు రంగు పుష్పాలు శ్రీరాముణ్ణి ఆహ్వానిస్తాయి. అదేవిధంగా అందులో వాడిన పచ్చ కర్పూరం యొక్క సువాసన లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. ఇక అదేవిధంగా అందులో వేసిన ఉప్పు అనేది ఇంటికి తగిలిన దృష్టి దోషాన్ని తొలగిస్తుంది, చెడు నెగిటివ్ ఎనర్జీలను కూడా తొలగిస్తుంది. అదేవిధంగా అందులో వేసిన పూల రేకులు కావచ్చు, పచ్చ కర్పూరం, అత్తరు, ఉప్పు ఇవన్నీ కూడా, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటివి. ఇక మీ ఇంటి చుట్టూ ఉన్న చెడు శక్తులు కూడా తొలగిపోతాయి. ఇంటికి తగిలిన నరదృష్టి అలానే ఇంటికి తగిలిన చెడు గాలి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇవన్నీ తొలగిపోయి శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహం, సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఇంటి సింహద్వారం ముందు ఇవి చల్లాక సింహద్వారానికి ఇరువైపులా 2 దీపాలను, అదేవిధంగా తులసి కోట దగ్గర 2 దీపాలను వెలిగించి, తులసి కోట దగ్గర అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు, ఇంట్లో తయారు చేసిన అక్షంతలు కలిపాం కదా, ఆ అక్షంతలని తులసిపై కొన్ని చల్లాలి. అదేవిధంగా పూజ గదిలో 2 దీపాలను వెలిగించాలి. ఇక మీ పూజ గదిలో 5 దీపాలను వెలిగించి పూజ చేసుకున్న మంచి ఫలితమే కలుగుతుంది. ఈ విధంగా సాయంకాలాన్ని మీరు చేస్తే కనుక సాక్షాత్తు అయోధ్యను తాకినంత పుణ్యం లభిస్తుంది. ఇక ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ ఉండాలి. మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాలకు ఖచ్చితంగా ఇలా అనాలి. అదేవిధంగా మీరు శ్రీరామ రామ రామేతి మనోరమేతి అనే మంత్రాన్ని కూడా చదివితే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది. రకరకాల సమస్యల నుండి బయటపడతాము. అనేక పనుల్లో శ్రీరామ వారు మనకు రక్షగా ఉంటారు. ప్రతి పనిలో మనకు వెన్నంటి ఉండి శ్రీరామ రక్షగా మన పనిలో విజయాన్ని కలగజేస్తారు శ్రీరాముల వారు. తెలుసుకున్నారు కదా గుమ్మం ముందు ఏది చల్లాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.